హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే మేము వైజాగ్ నుంచి పూరీకి అయితే వచ్చేసినాము. పూరీలో జగన్నాథ టెంపుల్కి వచ్చినాము. ప్యాసింజర్లు అయితే దిగేసి వాళ్ళైతే వెళ్ళిపోయినారు ముందే. మాకు ఒక కిలోమీటర్ దూరం, 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. మేము వెహికల్ పార్క్ చేసేసి మేము నడుచుకుంటూ రోడ్ అయితే చూపిస్తున్నామండి. బండి అయితే ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడి నుంచి రోడ్ అయితే చాలా పెద్దది. అంటే చాలా పెద్దదిగా ఉంది. మీరు చూడండి ఎంత పెద్దది ఉందంటే, ఇక్కడ ఉండే షాప్స్ కూడా టెంపుల్కి తగ్గట్టుగా ఆ కట్టడాలు పాతకాలం నాటి కట్టడాలు మాదిరిగా భలే అందంగా కట్టినారండి. ఈ మొబైల్లో తీసినాను కాబట్టి సరిగా కనబడడం లేదు. మీరు బై ఛాన్స్ మీకు ఏమన్నా ఛాన్స్ దొరికితే విజిట్ చేయండి ఇక్కడికి. ఈ కట్టడాలు అయితే చాలా పురాతనంగా ఉన్నాయి, బాగా అతి పెద్దగా ఉన్నాయి. ఇక్కడి వాళ్ళకి సంపాదన అయితే అంత ఏం ఎక్కువ లేదు సంపాదన వీళ్ళకి. ఇక్కడ అలా నడుచుకుంటూ వెళ్తున్నామా, లెఫ్ట్ సైడ్లో బాజర్ అనే ఒక బట్టల షాపు ఉంది. ఏం డబ్బా అని చూద్దామని లోపలికి వెళ్తే 50% ఆఫర్ వేసినారు. సరేలే వేసినారు కదా అని చెప్పేసి నేను లోపలికి పోయినాను. వెతికితే బట్టలు అయితే చాలా బాగున్నది, ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉన్నది. నేనైతే ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నాను. మా నరేష్ అయితే 2 టీషర్ట్లు తీసుకున్నాడు. క్లాత్ అయితే బాగున్నది. సరే తీసుకునేసి బిల్ కట్టేసి అలా నడుచుకుంటూ మళ్ళా మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చాలా బాగుందండి టెంపుల్. నేను ఫస్ట్ టైం ఇంత దూరం వచ్చి ఈ టెంపుల్ని చూడడము. చాలా బాగా కట్టిండారు. ఈ ఇంజనీర్కి ఇవ్వాలండి డబ్బులు. ఎందుకంటే అది ఆ స్ట్రక్చర్ కానీ ఆ గోపురం కానీ చాలా వినూత్నంగా ఉన్నది. అక్కడ ఆ గోపురం పైన కనబడే లైటు ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో దానికి సపరేట్గా రోడ్డు పైన లైటింగ్ వేసినారు. ఇది నెక్స్ట్ వెనకాల కూడా ఒకటి ఉన్నది, అది కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్లో అయితే చూడండి ఎంత బాగున్నది. ఇది నాది ఫోన్ కెమెరా కాబట్టి ఇంత ఇదిగా ఉన్నది. అదే దీన్ని కన్నా ఒక మంచి కెమెరాలో బంధిస్తే దీనంత అద్భుతము మరొకటి ఉండదు అనుకుంటాను. ఇది చాలా అద్భుతంగా ఉన్నది. రండి మీరు కూడా విజిట్ చేయండి. ఇలాంటివి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ కాజాలు చూసినారా? ఈ కాజాలు మామూలుగా అయితే ఒక పీసు 5 రూపాయలకి అయితే తింటాం మేము. వీళ్ళు కేజీ 200 రూపాయలంట. మేమైతే 1/4 కేజీ తీసుకున్నాము. ఇద్దరే కదా ఉండేది అనుకునేసి 7 పీసులు అయితే వచ్చినాయి. మరి అంత బాగోలేదని చెప్పలేము, బాగుంది అనేసి చెప్పలేము. అయితే తిన్నాము, పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరు చాలామంది 90% కాజాల అంగిళ్ళే ఉండేది. వేరే ఈ ఇప్పుడు పూజా పునస్కారాలకు సంబంధించిన వస్తువులు, తర్వాత పిల్లలు వస్తే పిల్లలకి ఒక జాతరలో ఏమైతే అంగిళ్ళు ఉంటాయో అలాంటి అంగిళ్ళు, చిన్న అంగిళ్ళు. కానీ ఇవి ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ ఇవంతా ఫిక్స్డ్ అనమాట. చూడండి ఈ లైట్ వచ్చేసి గోపురం పైన పడుతుంది. అక్కడ ముందర ఒకటి ఉంటుంది, అది కూడా గోపురాలు ఎక్కడెక్కడైతే అక్కడ లైటింగ్తో ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ముందర నుంచి చాలా బాగున్నది. మేమైతే లోపలికి వెళ్ళలేదండి, ఇంకొకసారి చూద్దాం.
ఇక్కడ ఈ టూ వీలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎలక్ట్రిక్వి 2,00,000 రూపాయలు అంట. ఇది 4 అవర్స్ ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్లు వస్తుందంట. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇదే ఉన్నారు. చాలా చీప్గా తీసుకొని వస్తూ ఉన్నారు జనాలకి. కనీసం అంటే ఇప్పుడు మనం ఒక వెహికల్లో పోతే 1.5 కిలోమీటర్కి అవతల మన వెహికల్ని పార్క్ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి జనాలు నడుచుకొని రాలేక ఈ వెహికల్ ఎక్కి వస్తారనమాట చూడడానికి. ఇక్కడి నుంచి అయితే ఇంతకుముందు చూసింది ముందు భాగంలో నుంచి చూస్తున్నారు. ఇదంతా ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్. ఇప్పుడు నెక్స్ట్ మీకు వెనక పక్క చూపిస్తాను చూడండి. వెనక పక్క కూడా రోడ్డు బాగున్నారు. ఇదంతా ఒరిజినల్ అనమాట. ఈ గోడ అంతా ఒరిజినల్. ఇంతకుముందు చూసింది రోడ్డు పైన చూసింది ప్లాస్టిక్ది. ఈ గోడ అంతా ఒరిజినల్. చూడండి, ఇది వెనక సైడు చాలా పెద్దదిగా ఉన్నది. వెళ్తూ ఉంటే కనీసం అంటే ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. ఫ్రంట్ సైడు ప్లస్ ఫ్రంట్ నుంచి ఎడమ పక్కలో నేనైతే కవర్ చేసినాను. మిగతా అంతా తిరగలేకపోయాను. చాలా పెద్దదిగా ఉందండి. ఇది జగన్నాథ టెంపుల్. చూడవలసిన ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే టెంపుల్ని తిరిగి చూసేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ మేము నెక్స్ట్ ఇదంతా మేము చూసుకునేసి బోధ్గయా బీహార్కి అయితే బయలుదేరుస్తాము రాత్రికి రాత్రే. ఎందుకంటే అది 770 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు బయలుదేరితే రేపు రాత్రి 11కు కానీ చేరుకోలేము. ఎందుకంటే అంత టైం పట్టదు. కానీ మధ్యలో మనం టిఫిన్ చేసుకుంటాము, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకుంటాము, చేసి తినేసి జర్నీ చేస్తామన్నమాట. ప్యాసింజర్లు వాళ్ళే స్టవ్ పాత్రలన్నీ తెచ్చుకుంటారు. కావాల్సినవన్నీ సమకూర్చుకునేసి వాళ్ళైతే లంచ్ కానీ టిఫిన్ కానీ ప్రిపేర్ చేసి ఇస్తారు. మాకు బాగా ఇంటి భోజనం తింటున్నాము, బాగున్నాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో బోధ్గయా బీహార్లో టెంపుల్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.